హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజుకి యాక్సిడెంట్ చేయించిన రాహుల్ రుద్రాని చంప పగలగొట్టి బయటికి గెంటేసిన సీతారామయ్య నిజంగా ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. రాజ్ అయితే కావ్యని బయటికి డిన్నర్కి తీసుకువెళ్ళి తనకి లవ్ ప్రపోజ్ చేయాలని, తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇదంతా వింటున్న రుద్రాని అయితే రాహుల్ దగ్గరికి వెళ్తుంది. రాహుల్ దగ్గరికి వెళ్ళి ఆ రాజు తన మనసులో ఉన్న ప్రేమని కావ్య ముందు బయటపెట్టి ఇద్దరూ కూడా ఒకటవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే డిన్నర్ కూడా ప్లాన్ చేశాడు రాజు. అయితే ఇప్పుడు ఒకవేళ తన మనసులో ఉన్న ప్రేమని రాజు బయటపెట్టి కావ్యతో ఒకటైతే కావ్య మన మీద పెత్తనం చలాయిస్తుంది. ఇప్పటికే ఆ కావ్య అంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ అభిమానిస్తున్నారు. తను ఏం చేసినా కరెక్టే అంటున్నారు. ఇప్పుడు గనక రాజుకి దగ్గరయిందంటే ఈ ఇంటికి మహారాణి అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వారసుని కూడా ఇస్తుంది. అలా జరిగితే మనకి చివరికి మిగిలేది చెప్పకూడే అని అంటూ ఉంటుంది రుద్రాని. మన రహస్యాలన్నీ తెలిసిన కావ్యకి ఎక్కువగా అర్హతలు వచ్చినా బాధ్యతలు వచ్చినా అది మనకి చుక్కలు చూపిస్తుంది. రాజు కావ్యకి ప్రపోజ్ చేయకూడదు అని అంటూ ఉంటుంది రుద్రాని. అప్పుడే రాహుల్ అయితే, అంటే నువ్వు అనుకున్నది ఏంటంటే డిన్నర్కి రాజు వెళ్లకుండా చెయ్యాలి, వాళ్ళిద్దరూ ఒకటి కాకుండా చెయ్యాలి, అంతే కదా మమ్మీ అని అంటూ ఉంటాడు రాహుల్. అవునరా, అంతే, అలాగే చెయ్యాలి అని అంటూ ఉంటుంది ఇక రుద్రాని అయితే. అప్పుడే ఇక రాజు అయితే ఆఫీస్కని బయలుదేరుతాడు. అలా ఆఫీస్కి బయలుదేరిన తర్వాత కావ్యకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడే చెప్తాడు, నేను నిన్నొచ్చి పికప్ చేసుకుంటాను, రెడీ అయ్యి ఉండు, మనం డిన్నర్కి వెళ్దాం అని రాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే కావ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది తనని బయటికి తీసుకువెళ్తున్నాడని. ఇక అపర్ణ వచ్చి, ఏమైంది, రాత్రి నేను చెప్పినట్టు చేశావా అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. అప్పుడే లేదత్తయ్య అని అనగానే, అసలు నీకు బుద్ధుందా, నేనేం చెప్పి నిన్ను పంపించాను, నువ్వేం చేశావు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. అప్పుడే ఇక కావ్య అయితే, ఈరోజు ఆయన నన్ను డిన్నర్కి బయటికి తీసుకువెళ్తాను అన్నారు అత్తయ్య, వెళ్ళి ఏదో నాకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానన్నారు అని కావ్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే, ఇంపార్టెంట్ విషయం అంటే ఏముంది, నీకు లవ్ ప్రపోజ్ చేస్తాడు, తన మనసులో ఉన్న మాటని బయట పెడతాడు. సరే అయితే ఏ పనులు పెట్టుకోకుండా వంట అవ్వలేదు, లేకపోతే వాళ్ళకి ఇది చేయలేదు అది చేయలేదు అంటూ కాలక్షేపం చేయకుండా మంచిగా రెడీ అయ్యి మంచి చీర కట్టుకొని వాడు వచ్చేసరికి డిన్నర్కి రెడీ అయ్యుండు అని అపర్ణ అయితే అంటూ ఉంటుంది. సరే అత్తయ్య, అలాగే చేస్తాను అని కావ్య అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అపర్ణని కావ్యని చూసిన రుద్రాని అయితే, ఆనందపడండి, మీ ఆనందం ఎంతోసేపు నిలవదు అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది తనలో తానే రుద్రాని అయితే. తరువాత రాహుల్కి కాల్ చేస్తుంది. ఏరా, రాజుని డిన్నర్కి వెళ్లకుండా ఆపుతానన్నావు, ఏమన్నా ప్లాన్ చేశావా అని అడుగుతూ ఉంటుంది రుద్రాని. చేశాను కానీ రాజు తప్పకుండా డిన్నర్కి అయితే వెళ్ళడు అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే. అప్పుడే ఇక రుద్రాని, నాకు అదే కావాలి అని అంటుంది తప్ప ఏం ప్లాన్ చేశాడని కొడుకుని మాత్రం ఏమీ కూడా అడగదు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా రాజ్ అయితే కంగారుగా ఆఫీస్ నుంచి బయలుదేరుతుంటాడు లేట్ అయిపోతుందని. అప్పుడే రాజు కావ్యకి ఫోన్ చేస్తాడు. నేను ఆఫీస్ నుంచి బయలుదేరాను, నువ్వు రెడీ అయిపోయావా అని అడుగుతూ ఉంటాడు. నేను రెడీ అయిపోయానండి అంటూ కావ్య కూడా ఫోన్లో సమాధానం చెప్తుంది. ఎంతో ఆనందంగా ఇద్దరు కూడా ఉంటారు. ఇక రాజు అలాగా ఆఫీస్ నుంచి వస్తూ ఉండగా రాహుల్ అయితే ఒక రౌడీని లారీతో రాజు కార్ని గుద్దమని యాక్సిడెంట్ చేయమని చెప్తాడు. దాంతో ఇక రాజు వస్తున్న కారుని ఇక రౌడీ అయితే లారీతో గుద్దేస్తాడు. దాంతో ఇక పల్టీలు కొడుతూ పడిపోతుంది రాజు కారు అయితే. ఇక రాజుకి గాయాలవుతాయి. ఇంతలో ఇక కావ్య అయితే రాజు గురించి మురిసిపోతూ ఉంటుంది. రాజు గురించి అన్నీ కూడా ఆలోచించు ఆనందపడుతూ ఉన్నప్పుడే అప్పుడే ఇక అపర్ణ ఒక్కసారి రాజు అని గట్టిగా అరుస్తుంది. ఫోన్లో రాజుకి యాక్సిడెంట్ అయిన విషయం
తెలుసుకొని అప్పుడే ఏమైంది అత్తయ్య, ఎందుకు మీరు అలా గట్టిగా అరిచారు చెప్పండి అత్తయ్య అంటే, రాజుకి యాక్సిడెంట్ అయిందంటే కావ్య అని అనగానే అప్పుడే కావ్య ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కావ్య అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రాజుని చూసి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. తనకి ప్రాణాపాయం లేదు, కానీ కొన్ని రోజులు తను బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు అయితే చెప్తారు. దాంతో కావ్య అయితే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటూ ఉంటుంది, నువ్వు చాలా గ్రేట్ రా, నేనేదో ఆపమని చెప్తే ఏకంగా వాళ్ళు ఎప్పటికీ కలవకుండానే చేసేసావు. 6 నెలలు వాడికి బెడ్ రెస్టేనట, ఇంకేం కావ్యతో కలుస్తాడు వాడు అని అంటూ ఉంటుంది. రుద్రాణి అయితే అవును మమ్మీ, అందుకని వాడికి యాక్సిడెంట్ చేయించాలని ప్లాన్ చేశాను. పోతే ఒక్కసారే పోతాడు, లేకపోతే మంచానికి పరిమితం అవుతాడని ఇలా చేశాను అని రాహుల్ అయితే అంటూ ఉంటాడు. మొత్తానికి రాజు కావ్యలని విడదీశావు అని రుద్రాని రాహుల్ ఇద్దరూ కూడా మాట్లాడుకునే మాటలనైతే వినేస్తుంది స్వప్న. ఇక వినేసి వీళ్ళ దుర్మార్గాలకి ఇక అడ్డుకట్ట వెయ్యాలి, వీళ్ళు ఇంట్లో ఏదో ఒక సమస్యని తీసుకొస్తూనే ఉన్నారు, చివరికి ప్రాణాలు తీసే వరకు వెళ్ళిపోయారంటే ఇక వీళ్ళ ఆటలు సాగనివ్వకూడదు అని వెళ్ళి అపర్ణకి విషయం చెప్తుంది. ఇక అపర్ణకి చెప్పంగానే రుద్రాణి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే రుద్రాణి కిందకి వస్తుంది. రుద్రాణి చంప పగలగొడుతుంది. అపర్ణ అయితే అసలు నా కొడుకు నీకేం ద్రోహం చేశాడు, ఒక అనాథగా ఒక పేదరాలుగా రోడ్డు పక్కన బతకాల్సిన నిన్ను తీసుకువచ్చి దుగ్గిరాలి ఇంటి ఆడపడుచు హోదాలో కూర్చోబెట్టినందుకు నువ్వు చూపించే విశ్వాసం ఇదేనా అని అపర్ణ అయితే రుద్రాణిని నిలదీస్తూ ఉంటుంది. వదిన, ఏం జరిగిందో చెప్పకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది. అపర్ణ అని రుద్రాణి అయితే అప్పుడే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఈరోజు రాజు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు అని అడుగుతూ ఉంటుంది. అపర్ణ అయితే అప్పుడే రుద్రాని ఒక్కసారి అపర్ణ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. చెప్పు, ఈరోజు నా కొడుకు ఆ పరిస్థితులు ఉండడానికి నీ కొడుకు నువ్వు చేసిన కుట్రే కదా కారణం. రాజు కావ్య ఒక్కటైతే మీ ఆటలు సాగవని, కావ్య మీ కాళ్ళకి కళ్ళాలు వేస్తుందని మీరిద్దరూ వాళ్ళిద్దరినీ కలవకుండా యాక్సిడెంట్ ప్లాన్ చేసి నా కొడుకుని ఇలా బెడ్ మీద పడుకునేలా చేశారు కదా అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే ఏంటొదినా, రాజుకి యాక్సిడెంట్ అయితే మా మీద నింద వేస్తున్నావేంటి, అయినా మేము ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదని ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటుంది రుద్రాణి అన్న మాటకి అప్పుడే అపర్ణ అయితే రాహుల్ రుద్రాణి ఇద్దరు మాట్లాడుకునే మాటలను అందరికీ కూడా వీడియో తీయిస్తుంది. ఇక వీడియో చూపించడంతో ఒక్కసారి సీతారామయ్య షాక్ అయిపోతూ ఉంటాడు. నీ ఇంటి వారసుణ్ణి నా మనవడిని చంపాలని చూస్తారా, మీ ఇద్దరినీ కూడా నేను ఇంట్లో ఉండనివ్వను అని రుద్రాణి చంప పగలగొట్టి సీతారామయ్య అయితే ఇంట్లో నుంచి రుద్రాణిని బయటికి గెంటేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.